దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి దేవుని మనము ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికి అనేకులకు మాదిరిగా మనము ఆయన సాక్షులుగా ఉండుటకు ప్రయాసపడాలా. మరి రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఎంతో వందనాలు ఆయన పరిశుద్ధ నామానికి చెల్లిస్తుంటున్నాను. కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను. మరి మనమందరము ఆయనను స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చులాగున మనం ప్రార్థించుకుందాం. మరి యొక్క ప్రార్థన ద్వారా మరి యొక్క ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. మరి యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థనతో ఈ యొక్క ఆ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. నేను ప్రార్థిస్తున్నాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నైనా, మీ పరిశుద్ధ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. అయ్యా, మరి సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా, మరి మేము అంత్య దినాల్లో ఉంటున్నాం ప్రభువా. మీ సూచనలు, మీరు చెప్పిన మాటలకు ఈ సూచనలు మాకు కనిపిస్తుంటున్నాయి ప్రభువా. అయ్యా, మరి ఈ యొక్క నా తండ్రి, ఈ దినాలలో మేము అంత్య దినాలలో ఉంటుండగా ప్రభువా, మీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని భద్రపరచండి. ఆయన సిద్ధపరచండి ప్రభువా. మీ వాక్కు ద్వారా మాట్లాడండి. పాట ద్వారా మహిమ పొందండి ప్రభు. నాయన, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్తున్నాడు ఈ దాసుని ప్రభువా, మీ శిలువ సాటున మరుగుపరుచుకోనండి. ఆయనతో మీరు మాట్లాడండి ప్రభువా. అయా, మేము సిద్ధపడి అనేకులకు సిద్ధపరచుటకు సహాయం అనుగ్రహించమని, మరి రానయ్య ఉన్న బిడ్డలను త్వరగా నడిపించమని ప్రభువా, మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు అర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము,
నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. వందనాలు. మీ అందరిని దేవుడు దీవించును గాక. రవి బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి. దేవుని వాక్యం ధ్యానించుక ముందు అన్న ఫోటో ఇట్లా పొడుగు వస్తుందన్నా బ్రదర్? అది అడ్డము రావట్లా. మన నిన్న అన్న చెప్పిన ఇప్పుడు ఇంత ముందు కనిపించినట్టు రావట్లా. సేమ్ అట్లనే ఉంది బ్రదర్. రొటేట్ స్క్రీన్ ఆఫ్ చేసిన క్లియర్ గా వస్తుంది బ్రదర్. పాస్పోర్ట్ లాగా వస్తుందన్న. మరి ఫిగరు చిన్నగా వస్తుందా? మన పాస్పోర్ట్ లాగానే వస్తుంది, వీడియో లాగా రావట్లా. లేదు బ్రదర్, ఇప్పుడు ఇది రొటేట్ స్క్రీన్ అని ఒకటి ఉంటుంది బ్రదర్. అది నేను ఆఫ్ చేసేసిన. ఇట్లా మొబైల్ నేను అడ్డం తిప్పేసిన, ఇట్లా పెట్టేసిన. మీరు ఇట్లా పెట్టుంటారు మొబైల్ మామూలుగా, మీరు అది ఆఫ్ చేసి ఇట్లా వస్తుంది. ఓకేనా? సరే బ్రదర్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామేడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం. నా దేవా, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు. నీకు ఎంతో వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నామైనా. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు, మహా తేజస్సు, మహా ఐశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగును గాక. హల్లెలూయా. నైనా ఇక సాయంకాల సమయంలో మీ పాదాలు చెంతకొచ్చినాం ప్రభా. మాతో మాట్లాడండి, మా హృదయాలు, మా జీవితాలు సరిచేయం ప్రభా. మాలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ప్రభా, వాటి నుంచి మాకు విడుదల దయచేయండి అయినా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా,
మీకు కనికరం పొందాలా, మీ కృపలో మీరు జీవించాలా ప్రభా. యథార్థతో పరిశుద్ధతో నిండు మనసుతో నిన్ను సేవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం. ఈ వాక్యం మేము ధ్యానిస్తుండగా ప్రభా, మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా, మా సమృద్ధి, సొంత తలంపులు, సొంత జ్ఞానం కొట్టివేయండి. మాలో ఉన్నవన్నీ తొలగించినైనా, మీలో ఉన్నవన్నీ మాకు అనుగ్రహించినైనా, క్రీస్తు కలిగిన మనసు మాకు అనుగ్రహించండి. మీకు పరిశుద్ధాత్మతో మీరు అభిషేకించి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా దేవునికి ఉన్న బిడ్డలందరూ మీరు ఆస్వాదించి బలపరచండి, రానకి త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ ఆరాధనంతట్లో మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని, పరిశుద్ధాత్మ దేవ మీరు మా సహాయకులుగా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ధ్యానించే ఒక అంశం ఏంటంటే, ముందుగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికి వందనాలు. యాక్చువల్లీ ఈ రోజు చంద్రశేఖర్ అన్నది వాక్యం ఉండే, అన్న ఏరే మీటింగ్ లో లేట్ అయితే మీరు మేనేజ్ చేసుకోండి అన్నప్పుడు నతాలి గారికి అన్న ఫోన్ చేయడం జరిగింది. తర్వాత తను ఫోన్ చేసి బ్రదర్ ఈ రోజు మీరు వాక్యం తీసుకుని బ్రదర్ అంటే, ఆ అవకాశాన్ని బట్టి నేను ఈ రోజు నేను వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇది దేవుని వల్ల కలిగిందని నేను సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. ఈ రోజు మనము ధ్యానించే ఒక అంశం ఏంటంటే, క్రీస్తులో విజయవంతమైన జీవితం. యేసుక్రీస్తు ప్రభులో విజయవంతమైన జీవితం ఎలా సాధ్యం? ఈ విజయవంతమైన జీవితము మన జీవితాలలో ఎలాంటి మేలు తీసుకొని వస్తుంది? మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో మనము ఏ రీతిగా వాటిని ఎదుర్కోగలం? ఆ రీతిగా అనేకులకి ఒక మాదిరికరంగా ఆ క్రీస్తును చూపించే వాళ్ళలాగా మనం ఎట్లా మనము ఆ జీవితాన్ని అది అనేకులకి ప్రభావితం చేయాలా? మరి విశేషంగా అనేకులకి ఆ యొక్క క్రీస్తు యొక్క పరిమళ సువాసనను మనము వెదజల్లేలాగా మన జీవితం ఉండాలా అనేది దేవుని యొక్క చిత్తమైంది. కాబట్టి ఈరోజు మనం మొట్టమొదటి ఒక వాక్యం మనం తీసుకుంటున్నాము. కాబట్టి దానికి ముందు చూడండి, ఈ రోజుల్లో విజయం సాధించడం అంటే ఏంటంటే, ఈ లోకంలో ఎంతో ఒక గొప్ప ఏదో సాధించి ఒక నోబెల్ ప్రైజ్ పొందటము, లేకుంటే ఒక పెద్ద సైంటిస్టు ఏదన్నా ఒకటి తయారు చేసి నేను ఇది సాధించాను నా జీవితంలో, కాబట్టి నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు కదా. ఈ లోకంలో ఎంతో మంది సైంటిస్టులు ఏమేమో కనుగొన్నారు, అన్నిట్లో విజయవంతులైనారు. కానీ ఈ లోకస్తులకున్న విజయవంతమైన జీవితము, క్రీస్తులో ఉన్న విజయవంతమైన జీవితం తేడా ఏంది అనేదే మనం ఈ రోజు మనము ధ్యానించాలా. ఈ లోకస్తులు ఉన్న విజయవంతమైనది ఏంటంటే, వాళ్ళకి ఈ లోకంలో ఏముండదు అన్నట్టు, ఎలాంటి నిరీక్షణ ఉండదు. అన్ని సాధించుకుంటారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు, అన్ని సాధించుకుంటారు. కానీ చివరికి వాళ్ళ ఆత్మ, వాళ్ళ శరీరం మీద వాళ్ళు విజయం పొందలేరు. చేరవలసిన చోటకి విజయవంతులుగా అక్కడ చేరే పరిస్థితి వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ విధానం తెలియదు కాబట్టి ఆ రీతిగా ఈ లోకస్తుల యొక్క జీవన విధానము సాగుతూ ఉంటది. కాబట్టి అలెగ్జాండర్ గురించి మనం చూస్తాం. అతను ఎన్నో రాజ్యాలు జయించిండు, ఎన్నో విజయాలు పొందిండు. ఆయన ఎంతో మందిని ఓడగొట్టిండు. ఆయన చిన్న ఏజ్ లో చనిపోయిండు. ఆయన భయంకరమైన రోగం వచ్చింది ఆయనకి. కానీ ఎంత ధనికుడైనా, ఎంత ధనమున్నా కానీ చివరికి ఆయన ఆ వైద్యులు కూడా ఆయన రోగాన్ని బాగు చేయలేకపోయినారు. ఆ రోజుల్లో కూడా చాలా మంది డాక్టర్స్ ఉండే, కానీ వాళ్ళ వల్ల కాలేదు. మనులు మాణిక్యాలు ఏమున్నా గానీ ఏది కూడా అతన్ని జీవితంలో సాధించలేకపోయిండు. ఈ లోకమైన విజయం సాధించిన గాని చివరికి తన ఆత్మను చివరికి ఏం చేసిండు అనేదే ఈ లోకస్తులకు తెలుసుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏమైనా లాభం ఉంటుందా? చూడండి, ఈ రోజుల్లో ఎన్నో సాధించుకుంటాం, ఎన్నో మనము సంపాదించుకుంటాం, కానీ చివరికి ఆత్మను పోగొట్టుకుంటే ఏమైనా లాభం ఉంటుందా? ఈ ఆత్మను పోగొట్టుకునే విషయంలోనే ఈ లోకస్తులకి మనకి తేడాదే. వాళ్ళు విజయవంతులు కాదు. అంత సంపాదించుకొని 2 చేతులు బయట పెట్టి అయినా చెప్పిండు, తన పని వాళ్ళకి చెప్పిండు. ఏమని చెప్పిండు? ద గ్రేట్ అలెగ్జాండర్ ఈ లోకంలో ఎన్నో సాధించుకున్నాడు, కానీ ఏది కూడా అతను నేను నా చేతితో ఏది కూడా తీసుకుపోలేదు అని నిస్సహాయ స్థితిలో తన కాలాన్ని ముగించుకున్నాడు. కానీ ఈ రోజు ఈ లోకస్తులు కూడా అదే రీతిగా చివరికి వాళ్ళ కాలాలను ముగించుకుంటున్నారు, కానీ వాళ్ళ ఆత్మలను దేవుని సన్నిధికి చేరలేని స్థితిలో ఉంది. వాళ్ళకి ఆ మార్గం తెలియదు. ఈ లోకస్తుల మార్గం ఉంటది, ఈ లోకస్తులు జీవించడం ఎన్నో ఉంటాయి, బట్ అన్నిట్లో విజయవంతులు. కానీ అసలైన విజయం ఏందో తెలుసా? నీ జీవితం మీద నువ్వు విజయం పొంది నువ్వు చివరికి నీ ఆత్మను దేవుని సన్నిధి తీసుకుపోవటమే. అదే విజయ రహస్యం. అది తెలియక ఈ లోకంలో ఎంతో మంది అంతవరకు ఆగిపోయినారు. కాబట్టి యేసు ప్రభులో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ సాధ్యము అని వాక్యము చెలవిస్తుంది. కాబట్టి
కాబట్టి మనం ఒక వాక్యాన్ని మనం ధ్యానించాలా ఏందన్నప్పుడు, విజయవంతమైన జీవితం అంటే క్రీస్తులో విజయవంతమైన జీవితం ఎప్పుడు సాధ్యమవుతుందంటే కేవలం విశ్వాసం ద్వారానే. వేరే మార్గమే లేదు. విశ్వాసం ద్వారానే అది సాధ్యం. విశ్వాసం లేకపోతే నువ్వు ఎక్కడ కూడా పోయలేవు, ఏం కూడా నువ్వు చేయలేవు. క్రైస్తవ జీవితం అంతా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ ప్రయాసంలో ఎన్నో నీకు అవంతలు ఎదురవుతూ ఉంటాయి. ఈ లోకస్తులు అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తుంటారు. వాళ్ళు సాధించడానికి ఏదేదో మార్గాలు ఎన్నుకొని ఏదేదో చేసుకొని వాళ్ళు చివరికి వాళ్ళ కాలం వాళ్ళు సాధించుకుంటారు వాళ్ళు. కానీ అది విధానం కాదు కదా. అట్లా సాధించుకొని మేము విజయం అని అనుకుంటారు, కానీ అది కానే కాదు. కాబట్టి క్రైస్తవ జీవితం ఎట్లుంటదంటే అన్ని పరీక్షలతో కూడా జీవితం. మోసం చేయలేము, అబద్ధం చెప్పలేము, ఎదుటి వాడి మీద ద్వేషం పెట్టుకోలేము. ఇది అసలైన విజయవంతమైన జీవితం. ఈ ఈ ఈ యొక్క విధానాన్ని ఎవరైతే క్రైస్తవులు పాటిస్తారో వాళ్ళు నిజంగా యేసు ప్రభు పక్కనే కూర్చుంటారు వాళ్ళు. అప్పుడే వాళ్ళకి పరలోక రాజ్యం. ఈ లోకం అంతా జయించాలా, ఈ లోకంలో ప్రతి పరిస్థితిని జయించాలా. కానీ ఈ లోకస్తులు జయించలేరు. కోపాన్ని జయించలేరు, దేశాన్ని జయించలేరు, ఏది కూడా జయించలేరు. ఎందుకు అనంటే వాళ్ళకి ఆ సహనము ఆ నిరీక్షణ లేదు కాబట్టి. కేవలం క్రైస్తవులే వాటన్నిటిని భరించగలరు. ఇది మనము అనేకులకు మనం చెప్పాలా. ఈ లోకస్తులకు క్రీస్తులో ఉన్న జీవితానికి తేడా ఏంది అది మనం వివరించాలి మనుషులకి. రక్షణ సందేశం ప్రకటించినప్పుడు ఈ లోకంలో జీవించే విధానం ఎట్లుంది, క్రీస్తులో జీవించే విధానం ఎట్లుంది అనేది మనము వాటిని గ్రహించాలా, అది చెప్పాలా అనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగానే మనం ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు. చూడండి, క్రీస్తు ప్రేమ అంటే కలువరిశిల్లో ఆయన మన కొరకు చూపించిన ప్రేమ. అంటే ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆయన మరణానికి అప్పచెప్పింది. అంటే మన కోసం ఆయన మరణం పొందిండు ఆయన. అంటే మన కోసం అంతగా మరణించేంతగా ప్రేమించింది ఆయన. అంటే ప్రేమ ఎంత గొప్పది అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలా. కానీ ఆ ప్రేమల నుంచి మనల్ని ఎడబాపు వాడు ఎవడంటే, ఎవడన్నా ఎడబాపొచ్చు, నీ పరిస్థితులను ఎడబాపొచ్చు. ఒకప్పుడు నువ్వు క్రీస్తుని సంపూర్ణంగా ప్రేమించేవాడు, ఒకప్పుడు నువ్వు క్రీస్తుని సంపూర్ణంగా నువ్వు బలపడ్డవాడివి. కానీ ఈ రోజు అంతగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకప్పుడు ఎంతగా ప్రార్థన చేసేవాళ్ళం మనం అంతా కూడా, కానీ అలాంటి ప్రార్థన జీవితం ఈ రోజు మనకుందా? అలాంటి ఆసక్తి మనకుందా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు ప్రభావం వల్ల వాటిని మనం జయించాల్సింది పోయి వాటికి లోబడి బానిస అయిపోయి మనం ఇంకా ముందుకు సాగలేని స్థితిలో ఉన్నాం. ఏ రీతిగా విజయవంతులు అవుతాం చెప్పండి? నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వు వేసే ప్రతి అడుగులు కూడా నీకు ఒక సవాల్తో కూడిందే. క్రైస్తవ జీవితం అంతా సవాల్తో కూడిందే. ఈ లోకం మాలేను నువ్వు అంటకుండా ప్రభు కొరకు జీవిస్తూ అనేకులకు సాక్షిగా ఉంటూ నీ సాక్ష్యం ద్వారా అనేకులు ప్రభావితులు కావాలా. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకో. అంటే ఎంతగా నువ్వు జాగ్రత్తగా ఉంటే గాని అంతగా వాడి దుష్టుడి మీద నువ్వు విజయం పొందలేవు. తర్వాత ఇతరులకు క్రీస్తు వైపు నువ్వు మనము నడిపించలేవు. ఈ ప్రయాసము ఎంతో భయంకరమైంది. మనం వేసే ప్రతి అడుగులో కూడా ఎంతో ఉంది. మనము తాపకరమైన పాములు తేలున్న ప్రదేశం ఇది. అరణ్య మార్గంలో మన విశ్వాసం వెళ్తున్నప్పుడు ఎదురయ్యే ప్రతి పరిస్థితి మీద మనము విజయం పొందాలా. ఒక దశలో మనము సన్నగిల్లిపోతూ ఉంటాం, ఒక దశలో మనము ఇసుకు చెందుతూ ఉంటాం. కానీ ఏదైనా సరే మనం విజయం పొందుకొని మనకు ముందుకు పోవాలా. వెనక పోయే అవకాశమే లేదు మనకి. మనం ముందుకే సాగాల, ముందుకు పోయే అవకాశమే కానీ వెనక పోయేది లేదు. వెనక దుష్టుడు ఉన్నాడు, ముందు ప్రభు ఉన్నాడు. మనం ప్రభు వైపు చూడాలా. కింద పడుతున్న పైన లేస్తాను, ముళ్ళు గుచ్చుకుంటాయి, భయంకరమైన రోగాలు అంత ఎన్నో వెంటాడుతూ ఉంటాయి. కానీ వాటి అన్నిటి మీద మనము విజయం పొందినప్పుడే గాని యేసు ప్రభు పక్కన మనం కూర్చోలేము. అప్పుడే కానీ మన విజయవంతులు కాము. మన జీవితము ఒక మాదిరికరంగా ఉండాలా. యేసు ప్రభు ఎలాంటి మాదిరి మన ప్రభు మనకు చూపించిండో ఈ ప్రయాసంలో, ఈ ప్రయాణంలో మనం కూడా ఇతరులకు మాదిరికరంగా మనము ఉండాలా అనే విషయం చెప్తున్నాడు అక్కడ. కాబట్టి ఈ ప్రయాసాలు మనం పోతున్నప్పుడు ఏం జరుగుతుందన్నప్పుడు శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా. చూడండి, ఈ 7 ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇవన్నీ కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని విడదీసేవి అన్ని. ఈ విషయంలో మనం బహు జాగ్రత్త ఉండాలి. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఎందుకు వాళ్ళు బలహీనలు అయిపోతారంటే ఈ పరిస్థితుల వల్లే. ఫస్ట్ ఏంది? శ్రమ. శ్రమలు వస్తాయి ఈ లోకంలో మనకి. ఎన్నో రకాల శ్రమలు వస్తాయి, రకరకాల శ్రమలు వస్తాయి. ఇది కొత్తగా చెప్పేది కానే కాదు.
ఇది యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే చెప్పిండు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. కాబట్టి చెప్పండి, మనము వాటన్నిటి మీద విజయం పొందగలుగుతున్నామా? లేకుంటే కొన్నిటి మీద మనం విజయం పొందుతున్నాము, కొన్నిటి మీద విజయం పొందలేని స్థితిలో ఉన్నాం ఈ రోజు కూడా. కానీ వాటన్నిటి మీద మనం అధిగమించి ఓవర్కమ్ చేసి మనం ముందుకు వెళ్ళాలా? ఎందుకంటే మన గురి ముందుంది, మన పరుగు పందెం ముందుంది. ఈ పరుగు పందెంలో నీకు దుష్టుడు అనేకమైనవి నీకు అడ్డంకులు పెడతా ఉంటాడు. కానీ వాటన్నిటి నువ్వు దాటుకొని అప్పుడు నువ్వు గమ్యానికి చేరాలా. తర్వాత నీతో పాటు అనేకులు ఆ గమ్యం తీసుకుపోవాలంటే నువ్వు పోయేదే కష్టం, ఇరుకు మార్గం. ఇది ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ఒక్కడు పోయేదే కష్టం, కానీ అనేకులు ఇరుకు మార్గం తీసుకుపోవాలంటే ఇంకెంత ఇరుకుగుంటుందో చూడండి. మన జీవితం కూడా అంతే. అంటే ఎంతగా మనం నలిగిపోవాలా, ఎంతగా మనం త్యాగం చేసుకోవాలా ప్రభు కొరకు. అనేకుల్ని తీసుకురావాలంటే యేసుక్రీస్తు ప్రభు, మన తండ్రి అయిన దేవుడు ఎంతగా మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసుకొని అంతగా మనకు అర్పించిండు. అందుకు మనకి లోకంలో రక్షణ వచ్చింది. కానీ ఈ రక్షణ అనేది మనకు ఉట్టిగా రాలేదు. ఆయన ఉచితంగా మనకి ఇచ్చిండేమో, కానీ అది ఉచితంగా రాలే. ఎంతో వెలపెట్టి ఆయన తన జీవితాన్ని త్యాగం చేస్తే గాని మనకి ఈ రక్షణ రాలేదు. ఆయన ఎంత విజయవంతుడైండు, ఆయనకి ఎదురే ప్రతి పరిస్థితుల మీద ఆయన విజయం పొందిండు, వాక్యాన్ని వాడిండు, విజయం పొందిండు, ముందుకెళ్ళి అనేకులు ప్రభావితం చేసి 2000 సంవత్సరాల క్రితము 2500 సంవత్సరాల క్రితము యేసు ప్రభు చేసిన ఒక సేవ ఈ భూలోకాన్ని తలకిందేసింది, అనేక జీవితాలను ప్రభావితం చేసింది, అనేకులు మార్చింది. ఇది దైవము, ఇది నిజమైన, ఈయన నిజమైన దేవుడు అని రూపింపగలిగింది. అంతగా ఆయన జీవించిన ఈ లోకంలో. ఆ రీతిగా మనము ప్రభు నామాన్ని మనం ఆ రీతిగా ప్రకటించగలిగితే మన విజయవంతులమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక సువార్తలో గాని ఆయన సేవ పరిచయంలో గాని మనము సంపూర్ణంగా విజయవంతులు కాకపోతే మనకు విజయవంతమైన జీవితం లేదన్నట్టు. ఇది మనం అర్థం చేసుకోవాలా. శ్రమ వస్తుంది, బాధ అయినను, హింస అయినను, కరువైన, ఉపద్రవం, ఇవన్నీ కూడా మనుషులకి ఈ లోకంలో అవసరం కాదు. వీటితోనే మనుషులు చిక్కబడతారు. కానీ వాటన్నిటి మీద విజయం పొందాలనే విషయం ప్రభు అది మనం చెప్తున్నాడు అన్నమాట. ఆ రీతిగానే నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని చూడండి. అని వారము అంటే ప్రతి దినము వదకు తేబడిన గొర్రెపిల్ల జీవితం మన ప్రతి దినం. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో కూడింది. ఈ శ్రమలలో నీ పరిశుద్ధతను కాపాడుకోవాలా, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలా, ప్రతి దశలో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలా. ఈ లోకపు మాల్యాన్ని అంటకుండా ప్రభు కొరకు మనము పరిశుద్ధంగా జీవించాలా అనేది ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తాం. ఆ రీతిగానే 37వ వచనంలో అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటి నుండి అత్యధికమైన విజయము పొందుచున్నాము. చూడండి, పొందుచున్నాము అన్నాడు. పొంది ఉన్నామని చెప్పలే. పొంది ఉన్నామని అంటే ఆల్రెడీ అయిపోయింది, ఇంకా అవసరం లేదన్నాడు. కానీ పొందుచున్నామంటే ఇది ఒక్కరోజు అయిపోయేది కాదు. మనం ప్రతి దినం వల్ల మన జీవన విధానంలో, జీవన శైలిలో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి అడుగులో, నీ కుటుంబంలో కావచ్చు, నీ ఉద్యోగ స్థలంలో కావచ్చు, లేక నీకు వర్క్ ప్లేస్ లో కావచ్చు, ఇరుగు పొరుగు వారి మాటలో కావచ్చు, ఏ విషయంలో కానీ సమస్త విషయంలో మనకి ఎంతో సవాలుగా ఉంటది. ఎందుకనంటే విజయవంతమైన జీవితం అంటే అవి జీవించాలంటే నువ్వు ప్రతి దాని మీద విజయం పొందాలా. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనల్ని ప్రేమించిన వాని ద్వారా, అంటే ఎవరు మనం ప్రేమించారు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రేమ ద్వారా, ఆయన ప్రేమించిన వాని అంటే యేసు ప్రభు ద్వారానే వీటన్నిటి నుంచి మనం విజయం పొందుచున్నాము అని ఉంది అక్కడ. అంటే నిజంగా మనం అట్లా విజయం పొందుతున్నామా? చూడండి, యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేసిండు, అన్నిటిని జయించిండు, తండ్రి పక్కన కూర్చున్నాడు. నేను జయించిన ప్రకారము నాలాగా ఎవరైతే జయిస్తారో వారే నా పక్కన కూర్చుంటారు. నేను జయించి తండ్రి సింహాసనం మీద ఎట్లా కూర్చున్నానో నేను చెప్పిన మాటలు జయించేవాడు నా పక్కన నేను కూర్చున్ననిచ్చేదను అని అన్నాడు. అంటే మాదిరికరమైన జీవితం కదా అదంతా. ఒక మాదిరి అంటాను మనందరికీ. ఈ మాదిరికరమైన జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులు కూడా మనం విజయం పొందాలా అనే విషయం ప్రభుని మనకు జ్ఞాపకం చేస్తున్నంత. తర్వాత అత్యధికమైన విజయం పొందుచున్నామండు. అది మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ప్రతి ఏది అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నానంటే ఇంకెలాంటి సందేహం నాకు లేదు అని స్ట్రైట్ గా చెప్పేస్తున్న పౌలు. చూడండి, పౌలు ఎంతగా ఆత్మీయంగా విజయం పొందిండంటే ఆయన ఆత్మీయ జీవితంలో చూస్తే అడుగడుగున ఎన్నో శ్రమలు, ఆయనకి ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవాలు.
అన్నిటిని దూషింపబడ్డాడు, కొట్టబడ్డాడు, ఆయన రాళ్లతో కొట్టిండు, చనిపోయిన బయటకు ఈడ్చేసిండు, అయినా కానీ లేచిపోయి సువార్త ప్రకటించిండు. చూడండి, ఆయనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో ఎలాగా విజయం పొందిండు. అలాంటి విజయము ఆయన పొందిండు కాబట్టి ఈ వాక్యంలో రాయబడ్డది. ఇది మన కొరకు రాయబడ్డది కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి విజయం మనం పొందుకుంటూ మనం పోవాలి. ఎందుకంటే మనం ఉంటున్న దినాలు బహు భయంకరమైన దినాలు. ఈ దినాలు ఎట్లుంటదంటే ఎదుటివాడు నీతో మాట్లాడుతుంటే వాడు వాడు నువ్వు షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అంత అక్రమం అన్యాయం జరుగుతూ ఉంటది. కానీ ఒక దశలో అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు నీకు ఏమనిపిస్తుందంటే దాన్ని నువ్వు సహించలేవు. నీకు ఎడిటేషన్ వస్తూ ఉంటది, నీ సహనం కోల్పోతా ఉంటుంది. ఎందుకంటే అలాంటి పరిస్థితులు అన్నట్టు ఇవి, అలాంటి భయంకరమైన కాలం ఇది. అంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా వాడు పడేస్తాడు. అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మన ఆత్మీయ జీవితంలో బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలా అనే విషయం ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తుండు. ఆ రీతిగానే చూడండి, ఆ కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఒక ప్రశ్న మనకు రావచ్చు, ఏంటంటే ఈ లోకంలో జీవించినప్పుడు ఎందుకు ఇంతగా జీవితం జీవించాలి, మనం ఇంతగా మనం జీవించాలి చెప్పండి. యేసు ప్రభు మనల్ని పరలోకంలోనే పెడితే అక్కడే ఉండి ఆయనతో పాటు మంచిగా ఉండి ఆరాధన చేసుకుని పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తుంటే అయిపోతుంది కదా. మనం ఎందుకు ఈ లోకంలో రావాలా, ఎందుకు శ్రమలు పొందాలా, ఎందుకు ఈ కష్టాలు పొందాలా, ఏంది ఇదంతా అని మనకు ఈ లోకస్తులు ఒక ప్రశ్నలాగా ఉంటది అది. ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా ప్రశ్న వచ్చింది, ఇదంతా ఎందుకు అసలు, ఈ కష్టాలు ఈ బాధలు అవసరమా, ఇన్ని కష్టాలు ఈ మనుషులు పడతా ఉంటే దేవుడు అనేవాడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు, దేవుడు ఎందుకు ఇలాంటి కష్టాలు మనుషులు పెట్టాలా అని మనకు అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఒక దశలో క్రైస్తవులు కూడా వస్తాయి, నాకెందుకు ప్రభా ఈ శ్రమని. ఒక దశలో ఏమనిపిస్తుంది, ప్రభా ఈ కష్టాలు నేను బాగాలే, నన్ను తీసేసుకో ప్రభా అని అంటావు. ఎప్పుడైతే నువ్వు ఆ మాట అంటావో నువ్వు డిసైడ్ అన్నట్టు దేవుడు ఆల్రెడీ దాన్ని ఆమోదిస్తాడు. ఒక టైంలో నేను తీసుకొని పోతాడు దేవుడు. ఏం లాభం చెప్పండి. అందుకే మన జీవ మరణములు నాలుక వశము అని వాక్యం చెప్తుంది. కాబట్టి మన నాలుకను మన 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 నోటి ప్రతి దశలో బహు జాగ్రత్తగా మనము ఉంచుకోవాలి. నీ నుంచి ఏదైనా వచ్చిందే అనుకో, అది ఖచ్చితంగా నెరవేరుతుంది, వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు. అందుకు మనం బహు జాగ్రత్తగా ఉండాలా అనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపం చేస్తూ. చూడు, ఈ లోకంలో చూడండి, ఒక మనిషి ఎందుకు మనల్ని ఈ లోకంలో దేవుడు పుట్టించిండు, ఎందుకు ఈ లోకంలో మన దేవుడు ఈ రీతిగా శ్రమలకు అప్పచెప్తున్నప్పుడు ఇది మనకు అర్థం కావచ్చు. కానీ దేవుడు ఒక పని కొరకు దేవుడు మన ఈ లోకంలో తీసుకొచ్చిండు. దేవుడు ఎందుకు ఈ లోకంలో మనం పెట్టిన ఎంతకాలం ఎందుకు దేవుడు మనం కాపాడినంటే ఒక పని కొరకు అది ఎవడు కూడా గ్రహించాడు. ఎందుకు వచ్చామో తెలియదు అన్నట్టు. నీ పుట్టుక రహస్యం ఏంది, నువ్వు ఎందుకోసం పుట్టినవు ఈ లోకంలో, ఇది తెలిసినప్పుడు మనుషులు ఎలాంటి ప్రశ్నలు లేరు అన్నట్టు. కానీ ఈ రోజు క్రైస్తవులు కూడా వేస్తున్నారు అలాంటి ప్రశ్నలు. అనులే కాదు, ప్రశ్నలు క్రైస్తవులు కూడా వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ సత్యం తెలియదు కాబట్టి. అందుకు చూడండి, ఏదని అన్నప్పుడు మనము ఈ లోకంలో శరీరంలో జీవిస్తున్నప్పుడు కానీ పరలోక శక్తి అంటే దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని శక్తితో పొందుకొని వాటిని అది అనుభవించి వాటిని ఆ శక్తి పొందుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఈ లోక విధాన జీవితం నుంచి అనేకుల్ని ప్రభువులోకి నడిపించాలా. అందుకొరకు మనల్ని ఈ లోకంలో ప్రభు మనల్ని తీసుకొచ్చిండు అనే విషయం చెప్తుండే అక్కడ. అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. ఏంటంటే ఈ లోకంలో మనం జీవిస్తున్న ఏదైనా సరే దాన్ని ఈ లోకంలో మనం జీవిస్తున్న ప్రతి పరిస్థితుల్లో కానీ ఎందుకు మన దేవుడు మనకు ఆమోదిస్తాడంటే మనం వాటన్నిటి నుంచి విజయం పొందాలా, లేక వాటిని అభ్యాసం చేసుకోవాలంట ప్రతి దిశలో. ఎందుకు ఈ లోకంలో ఏదైనా మంచైనా ఏదైనా కానీ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి దశలో ఆయనను స్తుతిస్తూ ఆరాధించే విషయంలో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ఆత్మీయ జీవితంలో మనలోని ఆత్మ బలపరచబడుతుంది. ఈ శ్రమల గుండా పోతున్నప్పుడు, ఈ కష్టాలు ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఇంకా బలపరచబడవు. తర్వాత ఈ లోకంలో జీవిస్తున్న మనకు దేవుని ఆత్మకు అనుసంధానం ఉండాలా. ఎందుకనంటే నీకు దేవునికి మధ్య అంటే దేవుని ఆత్మ నీ ఆత్మతో కలిసిపోవాలా. అంటే నువ్వు ఏకాత్మ కావాలి, దేవునితో నువ్వు ఏకం కావాలా. ఈ లోకంలో నువ్వు విజయం పొందాలంటే పరిశుద్ధాత్మకు నువ్వు ఏళ్ళు కావాలా, దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలా. ఆయన ఆత్మ నడిపింపు లేకపోతే మనకు మార్గం తెలియదు, ఏ రీతిగా ఏ డైమెన్షన్ లో పోవాలో కూడా మనకు తెలియదు అన్నట్టు. కాబట్టి ఈ యొక్క ప్రయాసంలో మనం పోతున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితుల మీద నువ్వు విజయము పొందగలవు అనే విషయం అది ప్రభు జ్ఞాపకం చేస్తుండ్రు. చూడండి ఆ రీతిగానే దేవుని ప్రణాళిక ఏంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవడం ఏంటంటే ఈ సృష్టి ఆరంభకు ముందే దేవుడు ఒక ప్రణాళిక పెట్టింది. ఏంటంటే మనుషులందరూ కూడా అంటే సృష్టి నుంచి ఈ రోజుకి కూడా ఆ పాతవి గతించిన సమస్తం క్రొత్తమైందంటారు పౌలు. కాబట్టి క్రొత్త సృష్టి ఎందే గాని నూతన సృష్టి ఏం లేదంట, ఆ పాతది ఏమీ లేదంట. అంటే
ప్రతి ఒక్కరు నూతన సృష్టిగా మారాలా, పాతవి గతించాలా, సమస్తం క్రొత్తం కావాలా. అంటే నవీన స్వభావం మనం ధరించుకోవాలా, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలా. ప్రతి ఒక్కరూ ఆ రీతిగా ప్రభులో రావాలనేది దేవుని చిత్తమైంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు విడిచిపెట్టేసిండు. కానీ ఈ యుగాంతమందు అందరూ అంతటను రక్షణ పొందాలని దేవుడు ఆ రీతిగా ఆయన ఆశిస్తున్నని మనము అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ రీతిగానే చూడండి, ఎప్పుడు మనము ఉండాలని చెప్పి మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి, ఇది ఎట్లా మనకు సాధ్యం అన్నప్పుడు, మన ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పరలోక అనుభవం కలిగి మన జీవితాలను యేసు ప్రభు, జయశ్రీయుడైన యేసు ప్రభు ద్వారానే మన విజయం పొందాలా. కాబట్టి ప్రతి పరిస్థితిలో మనము యేసు ప్రభు ద్వారానే మనకు విజయం, ఆయన ద్వారానే మనకు సమస్తము సాధ్యం. సంపూర్ణమైన ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మనం విజయవంతులు అవుతాం. దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ మీద వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదురు అన్న వాక్యం. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడ్డ ఒక విషయం ఏంటంటే, నీ మనసు మారిపోతుంది, నీ తలంపులు మారిపోతుంటాయి, నీ హృదయం మారిపోతుంది, నీ చూపులు, నీ ప్రవర్తన మొత్తం మారిపోతుంది. దేవుని ఆత్మతో మనం నింపబడ్డ ప్రేమ ఏంటంటే మన ప్రవర్తన, మన స్థితిగతులు అన్ని మారిపోతాయి. పరిశుద్ధమైన జీవితం జీవిస్తాము. నీకు ఎలాంటి కోపమో ద్వేషం ఉండదు అన్నట్టు. అంటే సాధువుగా అయిపోతావు. అంటే దేవునికి ఆత్మ అంటే సత్యం కదా, సత్యస్వరూప ఆత్మ మిమ్మల్ని వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి తీసుకెళ్తుందంట. అంటే మనం సత్యంలోనే ఉన్నాం, కానీ సర్వసత్యంలోకి పోవాలంటే ఏంది సర్వసత్యం చెప్పండి? అంటే ఒక దశ నుంచి ఒక దశకి పోవాలా అనే విషయం. నువ్వు సత్యంలో ఉన్నావు, యేసు ప్రభువే సత్యం అని తెలుసుకున్నాం మనం, కరెక్టే. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలా? పరిశుధాత్మ నీలోకి వచ్చినప్పుడు పరిశుధాత్మ నిన్ను సర్వ సత్యంలోకి తీసుకెళ్తాంటే సంపూర్ణంగా ప్రభుని తెలుసుకుంటావు అన్నట్టు. ఈ ప్రయాసం అన్నట్టు. ఈ ఆత్మీయ జీవితంలో వెళ్ళినప్పుడు ఎందుకు మనకి ఇవన్నీ ఎదురైతాయంటే, పరిశుధాత్మ అభిషేకము లేకపోతే వీటి మీద మనం విజయం పొందలేము. ఈ లోకం మీద విజయం పొందలేము. దేవుని శక్తి లేకపోతే ఈ లోకంలో ఏది కూడా విజయం పొందలేము మనం. అందుకు పేతురుతో యేసు ప్రభు చెప్పిన వాగ్దానం చేసిండు, శిష్యులతో మాట్లాడాడు, తండ్రిని గురించిన వాగ్దానం పొందేంత వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు అన్నాడు. అదే మాట ప్రకారంగా వాళ్ళు నిలబడ్డారు. పరిశుధాత్మ, ఎందుకంటే వాళ్ళ ముందున్న ఒక పరిచర్య అది బహు భయంకరమైన పరిచర్య. ఈ పరిచర్యలో వాళ్ళు విజయవంతులు కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం అవసరం. దేవుని అభిషేకం లేకపోతే నువ్వు దేంట్లో కూడా విజయం పొందలేవు. పరిస్థితులు అంతా భయంకరంగా ఉంటాయి. అందుకు నీకు ఆత్మ అభిషేకం అవసరం అనేది వాక్యము అది జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగానే చూడండి, ఎందుకు ప్రభు ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మనము విజయం కావాలి. ఏ రీతిగా అన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి పాలుతేనెల నుంచి దేశాన్ని నడిపించాలంటే ఒక నాయకుడు కావాలా. కాబట్టి మోషేని ఎన్నుకున్నాడు, తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు దేవుడు. ఈ యెహోషువకి అనుభవ జ్ఞానం లేదు, అయినా గాని దేవుడు ఆయన నుండి నడిపిస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు యెహోషువను అభిషేకించమని. కాబట్టి అభిషేకించమని ఆయన చేతులు ఎప్పుడైతే యెహోషువని మోషే అభిషేకించిండో అప్పుడు మోషేలో ఉన్న పాలు యెహోషువ మీదకి రావటం మనం చూస్తాం. తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశం నడిపించట్టు మనం చూస్తాం అక్కడ. కాబట్టి ఆ రీతిగానే అనుభవం లేనప్పుడు కూడా ప్రభు జ్ఞాపకం చేసిన ఏం తెలుసా, ధైర్యం కలిగి నిర్భరం కలిగి ఉండు, నిన్ను విడువని ఎడబాయనన్నావు. నువ్వు ఈ ధర్మశాస్త్రం మొత్తం నువ్వు దివారాత్రులు ధ్యానించు, అప్పుడు నువ్వు కుడికైనా కూడా ఎడమకైనాను తొలగిపోవు అని దేవుడు అక్కడ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఏముందంటే చూడండి, దేవుడిచ్చి మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు అని. ఈ బలవంతులు కావడం ఏంటంటే, శక్తి ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఎప్పుడైతే మనము శక్తిమంతులుగా ప్రభులో మనం ఉంటామో అప్పుడే మన విజయవంతులుగా తయారు కాలం. ఒక బలాజ్యుడు ఒక బలవంతుడిని కొట్టాలంటే ఇంకొక బలవంతుడు కావాలి. ఒక బలవంతుడిని ఒక ఇల్లు చొచ్చుకోవాలంటే, ఒక బలవంతుడి రాజ్యాన్ని నువ్వు జయించాలంటే నువ్వెంత బలవంతుడు కావాలా. ఈ లోకంలో వాడు కూడా బలవంతుడే, దుష్టుడు కూడా బలవంతుడే. వాడు కూడా ఈ లోకంలో వెళ్తున్నాడు, వాడు కూడా ఈ లోకాన్ని శాసిస్తున్నాడు. ఈ లోకం వాడి ఆధీనం ఉంది, కానీ దుష్టుని ఆధీనం ఉన్న ఆ లోకాన్ని యేసు ప్రభు తన మరణం ద్వారా విడిపించిండు. ఆ విజయాన్ని ఇచ్చిండు మన చేతులకి. కానీ ఇంకా వాడు ఏం చేస్తున్నాడు, ఇది నా ఆధీనం ఉందని చెప్పి మనుషులు మోసగిస్తూ భయపెడుతూ మనుషులు ఇంకా వాడికి బానిస అయిపోయి జీవిస్తున్నారు. నీ సింహాసనాన్ని వాడు ఆక్రమించుకున్నప్పుడు నువ్వేం చేయాలా, యుద్ధ శూరుడు అయిపోయి వాడి మీద విజయం పొందాలా. వాడు ఆ సింహాసనం ఆక్రమించుకోవాలా, వాడి మీద విజయం పొందాలా, శత్రు గవిని మన స్వాధీనపరచుకోవాలా. ఇదే విజయవంతమైన జీవితం. ఇవన్నీ విజయంలో తిరిగి రావాలా. మనం యుద్ధ వీరుడు విజయంలో తిరిగి వస్తుంటే జనాలు ఏం చేస్తారు, జేజేలు పలుకుతారు, నీరాజనాలు పలుకుతారు, ఇతని విజయం అయి తిరిగి వచ్చిండని. ఆ రీతిగానే ప్రభువు అట్లా మెచ్చుకుంటాడు మనం, నా కుమారుడు విజయం పొందిండు అని.
కాబట్టి దుష్టుడి ఆదిలో ఉన్న ఈ లోకమంతా వాడి ఆదిలో ఉంది. మనుషులు కూడా వాడి ఆదిలో ఉన్నారు. కాబట్టి వాని మీద విజయం పొందాలంటే మనం ఎంత పవర్ఫుల్ గా తయారు కావాలా? ఎందుకు అనేకులు విజయం పొందలేని స్థితులు ఉన్నారు? ఎందుకు వాటన్నిటిని జయించలేని స్థితులు ఉన్నారు? తాత్కాలికంగా ఎందుకు విడిచిపెట్టి గమ్మునున్నారంటే వారి మీద విజయం పొందే శక్తి వాళ్ళకి లేదు. ఇది ప్రయాసంతో కూడింది. ఇది బహు భయంకరమైన యుద్ధం. ఇది పోరాటం, యుద్ధ పోరాటంలో నీకు అవన్నీ శ్రమలు నీకు చుట్టుకుంటా ఉంటాయి. నువ్వు సేవలో పరిచయలు నువ్వు ధారాళంగా పోతున్నప్పుడు అవన్నీ నేను వెంటాడుతూ ఉంటాయి, నిన్ను పోనీకుని అడ్డగిస్తూ ఉంటాయి. ఎందుకు? నువ్వు మనసులకు విడుదల కల్పిస్తున్నావు కాబట్టి నీ పరిచర్యలో. కాబట్టి వాటి మీద నువ్వు విజయం పొందితే గాని నువ్వు విజయవంతుడు కావు. అప్పుడు నువ్వు ఆ శత్రు గవిని స్వాధీనపరచుకోవాలా. మన ప్రభువు ఈ లోకంలో ఉన్న దుష్టుని ఆదరున్న ఆ దేశాన్ని, లోకాన్ని ఆయన మరణం ద్వారా జయించి విజయం ఇచ్చి వాడి నుంచి దాన్ని గుంజుకున్నాడు. ఆయన పాతాళ ద్వారాలు ఆయన 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 తాళపు చేతులు ఆయన ఆయుధంలో ఉన్నాయి. మృతుల లోకం ఆయన ఆయుధంలోకి వచ్చేసింది. అవన్నీ ఆయన చేతిలోని తాళాపు అంటే సమస్త మీద ఆయన అధికారం పొందుతాడు. ఆ అధికారం తిరిగి మనకు ప్రభు ఇచ్చినప్పుడు మనం ఎందుకు అధికారాన్ని పొందలేని స్థితిలో ఉన్నాం? ఎందుకు అనేకులు దాన్ని విజయం పొందలేని స్థితిలో అంటే వాళ్ళు సంపూర్ణంగా పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వలే, దేవుని చిత్తానికి చోటు ఇవ్వలేదు, దేవుని ప్రణాళిక చోటు ఇవ్వలేదు. అది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మనం క్రమంగా నడుచుకుంటాం. అందుకే అంటాడు ఆత్మచేతని నడిపింపేలా సక్రమంగా నడుచుకుంటున్నాడు. మీరు శరీరచ్చలు నెరవేర్చరు, ఆత్మను అనుసరించి నడుచుకుంటారా? క్రమంగా నడుచుకుందామన్నది వాక్యం. ఈ క్రమబద్ధమైన జీవితమే క్రైస్తవ జీవితంలో ఫెయిల్ అయిపోయింది. అందుకు వాళ్ళు విజయవంతులు కాలేకపోతున్నారు. అందుకు వాటి మీద విజయం పొందలేకపోతున్నారు. సైతాన్ శక్తుల మీద, రోగాల మీద విజయం పొందలేకపోతున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఆ రీతిగా వాళ్ళు ఈ లోకానికి బానిసైపోయి వాడు మోసగించింది. కాబట్టి ఈ రోజు ఎందుకు ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తుండు అన్నప్పుడు మనం ఎందుకు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎప్పుడు మనం విజయం పొందగలం? విశ్వాసంలో సందేహాలు ఉండొద్దు ఎప్పుడు కూడా మనం. కాబట్టి కొంతమందికి విశ్వాసం ఉంటది కానీ సందేహం కూడా ఉంటది, అవిశ్వాసం ఉంటది అన్నట్టు. ఇది అవుతుందో కాదో ఆ క్షణానికి బలంగా విశ్వాసం ఉంటది. వాక్యం విని ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోతాము. తర్వాత నెక్స్ట్ డే నుంచి మన విశ్వాసానికి పరీక్ష. నువ్వు తీర్మానించుకున్నావు కదా, ఇక నుంచి నీ విశ్వాసానికి పరీక్ష. అప్పుడు దేవుడు అనేకమైన నీకు కల్పిస్తా ఉంటాడు. అనేకమైన ఆటంకాలు నీకు వస్తా ఉంటాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎందుకు ఈ ఆటంకం వస్తుంది అని చెప్పి అనుకుంటావా? అనుకున్నావంటే నువ్వు విశ్వాసం ఫెయిల్ అయినట్టే. కాబట్టి వాటి అన్నిటి మీద విజయం పొందాలా. ప్రభు ఎట్టనే విజయం పొందాలా అనేది దేవుడు ఎన్నో విషయాలు మనం చెప్పిండు. కానీ ఏ రోజు కూడా మనం దాన్ని ఒక దశలో పాటించలేని స్థితిలో మనం ఉంటున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలా. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఆయన బలపరిస్తే మన సమస్తం చేయగలం, లేకుంటే చేయలేమని అర్థం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలం అంటే ఎవరు బలపరచాలి మనల్ని? యేసు ప్రభు తప్ప ఎవరు బలపరచలేదు. ఆయన బలపరిస్తే చూడండి, నీ పక్కన ఆయన నీ పైన చేసి భుజం మీద చేసి నా కుమారుడు నేనున్నా నీకు తోడుగా ఉంటాడు, నీకేమనిపిస్తుంది తెలుసా? ఈ లోకాన్ని జయించాలని ఒక ధైర్యం వస్తానంటూ. చాలా మంది కొట్లాడిపోయినప్పుడు నీ వెనక మేము ఉన్నాం కానీ నువ్వు చూసుకో, నీ వెనక మేము అందరం నీకు సపోర్ట్ అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? నా వెనక ఎంతమంది ఉన్నారు కాబట్టి ఈ పని చేస్తా అని చెప్పి అంటాడు. అంటే వాడు ప్రాణాలు కూడా తెగిస్తాడు అన్నట్టు. ఏమన్నా కానీ ఒక ధైర్యం అన్నట్టు. అది ఈ లోకస్తుల విధానం. కానీ ప్రభులు అట్లా కాదు. నీవు ప్రాణాలు పోయేంత వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. యేసు ప్రభు నీతో పాటు ఉన్నాడు. ఆయన నీకు యుద్ధాన్ని నేర్పించిండు. ఆయన నువ్వు విజయవంతులు కావాలని, దేవుడే కావాలని నిన్ను విడిచిపెడతాడు యుద్ధ భూమిలో. ఈ యుద్ధ భూమిలో మనం రాణించాలా. ఇదంతా యుద్ధ భూమి. ఈ యుద్ధ భూమిలో మనం ప్రతి దశలో మనము రాణించాలా, విజయం పొందాలా అనే విషయం మన ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒక దశలో ప్రభువే మనల్ని ఆ యుద్ధ భూమిలోకి మనల్ని నెడతాడు. ఉపమానరీతిగా చెప్పాలంటే ఒక కుస్తీ పోటీలు జరుగుతుంది. ఆ కుస్తీ పోటీలు జరుగుతున్నప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద బలాజీలు వచ్చి ఎవడు బలం వాళ్ళు చూపించుకుంటా ఉన్నారు అక్కడ. కాబట్టి ఎవడైతే విజయం పొందుతాడో వాడికి ప్రైజ్ మనీ అన్నాడు. అయితే అక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అందరు చూస్తున్నారు కానీ వాడు ఎంతగా విర్రవీగుతూ ఎవడని నా మీద విజయం పొందేవాడు ఎవడు లేడని విర్రవీగుతూ మనుషులందరినీ అది కించపరిచేలాగా మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక అతను ఏం చేశాడు తెలుసా? ఒక యవనస్తుడు దిష్టగా అతను చూస్తుంటే ఆ యవనస్తుని చూసి ఎత్తి ఆ గ్రౌండ్ లో పడేసింది. ఎవరో తెలియదు ఆ గుంపులో. అప్పుడు ఏమైంది? అక్కడ పడ్డవాడు మళ్ళీ తిరిగి రావడానికి వీలేదు. సావో రేవో తెలుసుకొని బయటకు రావాలా. అయితే అతను ఏం చేసిండు? ఇక తప్పని పరిస్థితిలో ఏం అర్థం కాక ఇంకా వాడు వచ్చే కొంచెం భయపడుతుండు. కానీ ఏమైతే ఇదని చెప్పి ఆయన ఏం చేసిండు? వాడి మీద పోట్లాడి కింది మీద పడి మొత్తానికి వాడి మీద విజయం పొందిండు. విజయం పొందినప్పుడు ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక పెద్ద కప్పు తీసుకొచ్చి నువ్వు ఈ మీద విజయం పొందినావు కాబట్టి ఇదిగో నీకు ప్రైజ్ మనీ అంటే అతను ఏమంటున్నా తెలుసా? నాకు ఈ ప్రైజ్ మనీ అవసరం లేదు, కానీ నేను నా మాటికి నేను గమ్ముగా
ఆడియన్స్ లో నుంచొని అన్ని చూస్తా గమ్మును చూస్తా ఉన్నా, కానీ ఎవరో నన్ను ఎత్తి దీంట్లో పడేసిండు, ఆ వ్యక్తి ఎవరో నాకు కావాలా, ఆయన అతని సంగతి నేను చూడాలని చెప్పేసి ఆ ప్రైజ్ మనీ పక్కన పెట్టేసి అతను ఏం చేస్తాడు తెలుసా, ఆ ఒక్కడి కోసం ఎత్తుతా ఉన్నాడు. మీరు చెప్పండి, ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి. ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, ఒక ఆత్మీయ సత్యం ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఏందనంటే, ఈ యుద్ధ భూమిలో దుష్టుడు విర్రవీగుతున్నాడు, అనేకులు వాడు పడేస్తున్నాడు, అనేకులు మోసగిస్తున్నాడు, వాడి మీద విజయం పొందకుండా వాడు దావీదు గొలియాతు గనక వాడు రెచ్చగొట్టినట్టు దూషించినట్టు మాట్లాడుతున్నాడు. అటప్పుడు దేవుడు అక్కడ ఒక వ్యక్తి ఏం చేసిండు తెలుసా, ఈ వ్యక్తి చూస్తుంటే మంచి ఆసక్తి గలవాడు. ఎందుకంటే వాడు మాట్లాడే ప్రతి మాట ఇతను గమనిస్తున్నాడు, ఒక రోషంలాగా చూస్తున్నాడు. కాబట్టి ఆ పక్కన వ్యక్తి ఎత్తి పడేసిండు బయట లోపల. అప్పుడు వాడు రోషం కలిగి వాడి మీద విజయం పొంది బయటకు వచ్చేసిండు. కాబట్టి దేవుడు కూడా అంతే. ఈ లోకంలో దుష్టుడు విర్రవీగుతాడు. మనకు అన్ని పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. వాడు ఎంత భయంకరంగా మనుషులు హింసిస్తున్నాడు, వాడు ఎంత భయంకరంగా మనుషుల్ని పాపంలో పడేస్తున్నాడో మీరు చూస్తున్నారు కదా. ఎంతగా వాళ్ళు రోగాలతో మనుషుల్ని వేధిస్తున్నా చూస్తున్నాం కదా. చూస్తున్న మనము ఏం చేస్తున్నాం? నువ్వు విజయవంతుడు, నువ్వు యుద్ధ వీరుడివే, దేవుని యుద్ధ శూరుడిగా చేసి ఒక సైనికులాగా దేవుడు చేసిండు. కానీ ఏ రోజైనా కానీ మనం వాటితో పోట్లాడినామా? ఏ రోజైనా పోట్లాడినామా? చూడండి, దేవుడు మనకు అంత గొప్ప విజయం ఇచ్చిన, అధికారం ఇచ్చింది, కానీ ఎప్పుడు కూడా సైతంతో మనం పోట్లాడలే. అంటే వాడి దుష్టశక్తుల ఆ ప్రభావంతో పీడింపబడుతున్న దురాత్మ సమూహంతో కూడా మనం ఎప్పుడు పోట్లాడలే, కుస్తీ పడితే యుద్ధ భూమిలో పోతే తెలుస్తుంది పవర్ ఏందో, వాడి పవర్ ఏందో. ఒక దశలో మనం ఓడిపోవచ్చు, కానీ ఎక్కడైతే ఓడిపోతామో అక్కడే మనం తిరిగి మన విజయం పొందుతాం. అప్పుడు మనం గణిస్తాం బలము బలహీనతలు ఏందనేది. అప్పుడు మనం విజయం పొందినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఈ అనుభవంలోకి మనం పోవాలా అనేది దేవుడికి ప్రణాళిక. మాకొద్దు ఈ శ్రమ, మాకొద్దు ఈ కష్టం, మాకొద్దు ఇది, మాకొద్దు ఇట్లా పోతే ఎట్లా అవుతుంది, కాబట్టి అక్కడ వద్దు. ఇదే మనుషులు అంటే ఓడిపోయిన జీవితం అన్నట్టు. ప్రతి దశలో ఓడిపోయిన జీవితమే, ఎదుర్కోలేని జీవితము, వాటిని జయించలేని జీవితం అన్నట్టు. ఎందుకనంటే మనుషులకి సుఖానుభవం అలవాటు పడ్డారు అన్నట్టు. సుఖానుభవానికి అలవాటు పడి చురుకుదనం లేకుండా ఇంకా ఎప్పుడు మబ్బులాగా మందు తిన్న పాముల మత్తుగా మౌనంగా ఉంటున్నట్టు. ఎందుకంటే అది మతపరమైన మత్తు. అది ఈ మత్తులో ఉన్నవాడు ఎప్పుడు కూడా పైకి లేడు. వాడు వర్షం పడ్డా ఏమన్నా వరద వచ్చినా కూడా వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడు మత్తులో పడి ఉన్నాడు. బాగా భయంకరంగా తాగుబోతూ వాడు ఏం చేస్తాడు, ఆ రోడ్డు మీద పడిపోతే వాడికి వర్షం వచ్చేది తెలియదు, ఏం తెలియదు అంటే వాడు ఆ మత్తులో తొలదూగుతున్నాడు. ఆ స్థితిలో వాడికి ఏమైతుందో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ రోజు పరిస్థితులు అట్టున్నాయి. దుష్టుడు మతపరమైన మత్తులు మనుషులు పడేసి వాడు గుడ్డితనం కలిగేసిండు. కానీ ఎప్పుడు వాడు కళ్ళు తెరవాలా, వాళ్ళు ఎప్పుడు బయట తీసుకోవాలంటే ఎవడో ఒకడు పోవాలి కదా, ఎవడో ఒకడు పోవాలా. కాబట్టి మనము విజయం పొందాలా అంటే ఇవన్నీ కూడా మనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో మనము బహు జాగ్రత్తగా వాటిని మనం ఎదుర్కోవాలా. కాబట్టి దేవుడు ఎంత ప్రభావం, ఎంత శక్తి నీలో ఉందో, నీకు బలం ఎంత ఉందో అనేది నీకు తెలియదు, కానీ ప్రభు తెలుసు. ఒకరోజు ఒక గ్రామానికి మేము వెళ్ళినాం. మారేడు పేరు జ్ఞాపకానికి వస్తుంది, రేణమల్ అనే ప్రాంతం. ఈ రేణమల్ అనే ప్రాంతంలో ఒక నైట్ మేము ఆన్లైన్ పేరుకి ఒక పాస్టర్ పిలిస్తే అక్కడికి వెళ్ళినాం. చాలా దూరం అది. అక్కడ అంతా భయంకరమైన మంత్రాలు, విగ్రహారాధన, చాతబళ్ళు ఇవన్నీ ఉంటాయి ఆ గ్రామంలో. దానికి పేరు పెట్టింది అన్నట్టు అది. అలాంటి ప్రాంతంలోకి పిలిస్తే మాకు తెలియదు అలాంటి పరిస్థితి. కానీ ఆ రోజు వర్షిప్ చేస్తుంటే ఒకసారి అన్న ద్వారా వాక్యం ద్వారా మాట్లాడు, దేవుడు మనలో ఎంత శక్తి ఉందో, మీరు అంత అభిషేకం పొందిన వాళ్ళు, మీలో ఎంత పవర్ ఉందో, ఎంత శక్తి ఉందో మీకు తెలియదు. ఎప్పుడైతే మీరు ఫీల్డ్లోకి వెళ్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత శక్తిమంతులు అని అన్నప్పుడు అది నాకు జ్ఞాపకానికి వచ్చి నేను అడిగిన, ప్రవ్వా నీ శక్తి మా మీద ఉందని చెప్పి అనుకున్నారు కదా ప్రవ్వా, ఒక్కసారి ప్రవ్వా అది నేను చూడాలా ప్రవ్వా, నాకు చూపించు ప్రవ్వా, నేను అనుమానిస్తలేదు ప్రవ్వా, కానీ నాకు ఆశ ఉంది ప్రవ్వా అన్నప్పుడు ఆయన చూపించండి దేవుడు. ఆ దర్శనంలో దేవుని అగ్ని ప్రార్థనలో కూర్చొని ఆరాధనలు చేస్తున్నప్పుడు, భాషలతో దేవుని మాట్లాడుతూ స్థుతిస్తున్నప్పుడు, సంఘం అంతా దేవుని ఆరాధిస్తున్నప్పుడు, భాషలలో స్థుతిస్తున్నప్పుడు దేవుని అగ్ని ఇట్లా ప్రజ్వలిస్తుంది. ఇట్లా ఆ అగ్ని ఇట్లా ప్రజ్వలిస్తున్నమాట, ఒక మంటల్లాగా ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. అప్పుడు దుష్ట శక్తులు, దయ్యాలు, అక్కడ చాతబడులు, మంత్రాలు మొత్తం పారిపోతున్నాయి. అవన్నీ మొత్తం పరిగెత్తిపోతున్న ప్రాంతం అంతా నీ కళ్ళతో క్లియర్ గా చూసిన నేను దర్శనంలో. అంటే దేవుని శక్తి ఎంత భయంకరమైన శక్తి దేవుడు మనలో పెట్టినదే మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే మనము ఆ ఫీల్డ్ లోకి వెళ్తామో, యుద్ధ భూమిలోకి, అది నేను కనీసం 3-4 టైమ్స్ నేను చూసిన. భయంకరమైన దయ్యాలు పట్టిన మనుషులు ఆ టైంలో బయటికి రావటం, వాటి నుంచి మనుషులకు విడుదల కల్పించటం, అవి మాట్లాడటం. వాళ్ళ ఇంట్లో మొత్తాన్ని 5 మందిని చంపేసింది ఆ దురాత్మ.
ఆ పేరు అడిగితే దాన్ని చెప్పింది నా పేరు పిచాచి అని. ఎంత భయంకరంగా అది ఆ దయ్యం పోనికి ఎంత కష్టమైందో చూడండి. అప్పుడు నాకు అర్థమైపోయింది మన ప్రార్థనలో కూడా ఇంత బలము శక్తి లేకపోతే మన దుష్టాత్మలతో విజయం పొందలేము. దేవుని అభిషేకం లేకపోతే, దేవుని శక్తి లేకపోతే విజయం పొందలేం. యేసు ప్రభువే మనకు అది మాదిరి. ఆయన రోగులను స్వస్థపరిచినప్పుడు, ఎంతో మందిని బాగు చేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసిండు. నాలో నుంచి ప్రభావం బయటకు వెళ్ళింది. కాబట్టి ఆయన ఎమ్మిటే స్వస్థత చేసినాక మీరు సువార్తలో మీరు ధ్యానించండి. ఎమ్మిటే ఏకాంతంగా శిష్యులు విడిచిపెట్టి కొండకెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. అంటే దాని అర్థం ఏంది? అంటే శక్తి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ శక్తిని నువ్వు వాడుతూ ఉంటావో అది నీలోంచి పోతా ఉంటుంది ప్రభావం. మళ్ళీ నువ్వు దాన్ని నింపుకోవాలా. అంటే దేవుని శక్తితో అంటే ప్రతి క్షణం మనము దేవుని శక్తి ఎంత అవసరమో అప్పుడు నాకు అర్థమైంది. పరిశుధాత్మ నడిపింపు అయిన అభిషేకం లేకపోతే దుష్ట శక్తుల మీద మనం విజయం పొందలేము అని నాకు అర్థమైంది. చూడండి, అది ఎప్పుడు అర్థమైంది? అలాంటి పరిస్థితుల్లో పోయినప్పుడు అర్థమైంది. లేకపోతే ఏదో మామూలుగా ఏదో పోయి వచ్చేసి లాగుంటే అప్పుడు ఏమవుతుంది? ఎలాంటి ఉండదన్నట్టు, ప్రభావం ఉండదన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే చూడండి దాని సామ్రాజ్యం లేక వాడి అనుచరులు వాళ్ళతో ఎప్పుడైతే మనం అడుగు పెడతామో అవి మనకి వ్యతిరేకంగా తయారవుతాయి. వీడు వచ్చినంటే నా రాజ్యం కూలిపోతుంది, కాబట్టి ఈయన వ్యతిరేకించాలా, ఆ రీతిగా వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి ప్రభావం లేదనుకో అప్పుడు ఏమైందంటే వీడు ఏం చేయలేడు కాబట్టి వీడి వల్ల నాకు ఎలాంటి హాని లేదు కాబట్టి అవి సైలెంట్ గా ఉంటాయి అన్నట్టు. అవి లేవు దయ్యాలు. కొంతమంది ఆరాధన చేస్తుంటే, కొంతమంది ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పైకి లేస్తాం. వాక్యం చెప్పేటప్పుడు దయ్యాలు లేచి చాలాసార్లు వాటిని మాట్లాడి మనం, ఎందుకంటే దేవుని శక్తి వాటిని తాగుతుంది కాబట్టి దయ్యాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఆ ప్రభావం వాటిని తాకట్లేదు కాబట్టి అవి సైలెంట్ గా ఉన్నాయి. మీకు తెలుసా సంఘంలో ఎంతో మంది వస్తూ ఉంటారు, వాళ్ళ ఎంతమంది దయ్యాలు అని తెలుసా మీకు? కానీ ఒక దశలో దేవుడిని చూపిస్తున్నప్పుడు ఆ దయ్యాలతో నువ్వు మాట్లాడినప్పుడు వాటిని గద్దించినప్పుడు బయటకు వస్తాయి. ఎంతకాలం ఇతరులో ఉన్నావు, ఈమెలో ఉన్న దురాత్మలారా బయటకు రాని క్షణం నీకు యేసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా అని ఎప్పుడైతే నువ్వు దాన్ని ఆజ్ఞాపిస్తావో అప్పుడు అవి బయటకు వస్తాయి. అప్పుడు దాకా లోపలే ఉంటాయి, ప్రార్థన చేస్తే అన్ని బాగానే ఉంటాయి. కానీ దేవుడు ఆ వివేచన మనకి ఇస్తాడు అన్నట్టు. అప్పుడే కదా మనుషులు అనేకులకి అర్థమయ్యేది ఆత్మీయ జీవితంలో ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితులను. అంటే అందుకు దురాత్మలు దయ్యాలు కూడా ఒక మనిషిని ఒక అపవిత్ర ఆత్మ విడిచిపెట్టి పోయిన తర్వాత అవి నీలేని చోట తిరుగుతూ ఉంటాయి. అక్కడెక్కడ తిరుగుతా తిరిగి చివరికి ఎక్కడొస్తాయి? నేను విడిచిపెట్టించిన స్థలం ఉంది కదా, అక్కడ పోతే అని చెప్పి తిరిగి అవి మళ్ళీ తిరిగి వస్తాయి. అప్పుడు ఆ ఇల్లు ఊడ్చున్నట్టు చూసి తనకంటే చెడ్డవైన ఇంకా 7 దయ్యాలు, మొత్తం 8 ఆ దయ్యాలు వస్తే ఆ మనిషి పరిస్థితి మొదటి స్థితి కంటే కడపడే స్థితి బహు భయంకరంగా ఉంటుందంట. ఈ వాక్యం ఎప్పుడైతే ఉంటుందో భయంకరమైన వాక్యం. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా అనేది ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. మా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడిన వాక్యం ఉంది. కాబట్టి దేవుని మందిరం మనమే. అది దొంగల గుహ ఎప్పుడు మాకు తెలుసా? ప్రార్థనలు బంద్ అయినప్పుడు, ప్రార్థన లేనప్పుడు, దేవునితో సహవాసం లేనప్పుడు, ఆయనతో మనకు కనెక్షన్ లేనప్పుడు, ఆయనతో మనకు సహవాసం లేనప్పుడు, దేవునికి ఆత్మ మనలో లేనప్పుడు. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో నివసిస్తే మనం ఎప్పుడు కూడా మనము ధైర్యంగా ఉంటాం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. వాళ్ళ విశ్వాసము చలించదు. నేను చాలా మందిని చూసిన పర్వతాలు వచ్చి ఒకసారి ఉపద్రవం వచ్చి పైన పడ్డా కానీ వాళ్ళు చలించుకునే ధైర్యంగా ఉంటున్నట్టు. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబట్టే శక్తి ఉండదు అంటే ధైర్యం ఉంటుంది అన్నట్టు. పరిశుద్ధాత్మ అందుకంటాడు మనకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిండు కానీ పిరికి తన ఆత్మ ఇవ్వలేదంటాడు. పిరికి తన ఆత్మ ఏంటంటే ఈ లోకస్తులు సేవకులు ఉండి కూడా పిరిగితనంగా ఉంటున్నాడు. అలాంటి ఆత్మను మనకు దేవుడు ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిండు మనకి, అంటే పరిశుద్ధాత్మను మనకి ఇచ్చిండు కాబట్టి మనము ధైర్యవంతులుగా మన ముందు విజయం పొందగలం అని ప్రభువు అది మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చివరిగా చూడండి, కాబట్టి ఎప్పుడు మనకు విజయవంతులు మనం అవుతాం అన్నప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం. 2 కొరింథియన్స్ లో ఒక వాక్యం ఏముందంటే 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనంలో 2 కొరింథీ 2 కొరింథియన్స్ 14వ వచనం చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుచ్చిన జ్ఞానము యొక్క సువాసన కనబర్చుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము అంటాడు. అంటే చూడండి, మా ద్వారా ప్రతి స్థలంలో అన్నాడు. అంటే మన ద్వారా, అక్కడ మనమని పెట్టుకోవాలా, నా ద్వారా అని పెట్టుకోవాలా, లేక నీ ద్వారా, లేకుంటే మన అందరి ద్వారా ప్రతి స్థలంలో ఆయనను గుచ్చిన జ్ఞానం ఒక సువాసన అది వెదజల్లాలంట. అట వెదజల్లే క్రమంలో విజయవంతులుగా దేవుడు ఊరేగిస్తున్నంట. అది దేవునికి స్తోత్రం అని చెప్పాను అంటున్నాడు. ఎందుకంటే
రక్షింపబడ్డ వాళ్ళ పట్టను నశించే వారి పట్ల మీ దేవుని క్రీస్తు సువాసన ఉందాం అంటాడు. అంటే యేసు ప్రభువుకు ఇచ్చిన జ్ఞానమే పరిమళ సువాసన. ఈ జ్ఞానము మనుషులకు లేదు. ఈ జ్ఞానము మరుగై ఉంది. జగత్తి ఉత్పత్తి ముందే దేవుడు దాన్ని మరుగుపరిచిండు. అది ఈ లోకస్తులు ఎవరికి అర్థం కాదు. అది ఒక దేవుని బిడలకు తప్ప. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచిండో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయానికి అర్థం కాలేదు. కానీ మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచిన వాక్యం. అంటే ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే ఇవన్నీ అనుగ్రహించబడతాయి అనేది ప్రభు అది మనకది జ్ఞాపకం చేస్తుంది. ఏ రీతిగా అన్నప్పుడు చూడండి, ఈ పరిమళ సువాసన, ఈ పరిమళత్వం దేవుడు ఎట్టించిన ప్రభు మనకి, యేసు ప్రభు ఇచ్చిండు మనకి. ఆయన పరిమళ సువాసన ఎట్టించిండంటే తను బలిగాను అర్పణంగా అర్పించుకున్నాడు. అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోమంటాడు. ఆ రీతిగానే చూడండి, నిర్దోషమైన దాన్ని యాజకుడు బలిపెట్టి మీద అర్పించినప్పుడు ఏమవుతుంది? అది ఇంపైన సువాసన లాగా దేవుడికి అర్పించబడుతుంది. కాబట్టి మన జీవితం కూడా ఇంపైన సువాసన లాగా అది అర్పించబడితేనే ఆ పరిమళ సువాసన, అంటే క్రీస్తుని గురించిన జ్ఞానము మనుషులకు పరిమళించదంట. పరిమళ సువాసన అంటే సంపూర్ణంగా ప్రభు ఒక జ్ఞానాన్ని ప్రకటించడం అన్న. ప్రభు గురించి ప్రకటించడమే పరిమళ సువాసన. పరిమళించబోదు. ఒక భయంకర మంచి సెంటు కొట్టుకున్నాను ఒక వ్యక్తి, మనం ఏం చేస్తాం? సెంటుకు ఆకర్షింపబడతాం. అది ఎంత బాగుంది సెంటు అంటారు. ఏదైనా మురికితో వచ్చింది అనుకో, వాసన వస్తుంది అనుకో, ఏమంటూ అసహించుకుంటావా లేదా? కానీ మంచి దేన్ని వాడు హత్తుకుంటాడు? సెంటు బాగుంది దాన్ని హత్తుకుంటాడు. అంటే యేసు ప్రభుని గుర్చిన విధానం కూడా, ఆయన వాక్యం కూడా మనం మనుషులు పరిమళించంటే మనుషులకు ప్రభావితం కావాలా అనేది ఏంది? ఇది ఇంతకాలం నేను ఇంత భయంకరమైన మురికిలో ఉన్నానా, ఇంతకాలం ఇంత భయంకరమైన రోతల జీవితంలో నేను జీవిస్తున్నానా అనేది వాడికి కనువిప్పు కలుగుతుంది. అదే పరిమళం అన్నట్టు. అప్పుడు వాడి జీవితము ఆ పరిమళ సువాసన, అంటే క్రీస్తుని గురించిన జ్ఞానము, ఆయన వాక్యం ఎప్పుడైతే వాడికి బయలుపరచబడుతుందో అప్పుడు వాడు దాని నుంచి బయటకు వస్తాడు. అది సువాసన. అంటే ప్రభు గురించి మాట్లాడమే సువాసన, ఆయన సువార్తనే సువాసన. ఈ సువాసన మనుషుల్ని మరణపు వాసన నుంచి బయట తీసుకురాగలదు. అప్పుడే కదా మనం విజయవంతులు అవుతాం. చూడండి, ఆ రీతిగానే దహన బలి సువాసన, అది ఎప్పుడైతే దేవుడు దాన్ని స్వీకరిస్తాడో అప్పుడు మన పాపాలను కూడా ఆయన క్షమిస్తూ ఉంటాడు. అంటే అనేకుల కొరకు నీ జీవితాన్ని త్యాగం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు, మన ప్రభు ఏ రీతిగా తన జీవితాన్ని మన కొరకు త్యాగం చేసుకోండు, మన పాపముల నిమిత్తమే ఆయన బలిగా అర్పించబడ్డాడో ఈ లోకంలో అదొక మాదిరికరంగా మన అందరి పాపాలు క్షమింపబడ్డాయి. ఆ రీతిగానే క్రీస్తును ధరించుకున్న మనం కూడా అనేకులు పాపుల కొరకు కూడా మనం అలాంటి విజ్ఞాపన చెయ్యాలా. మన జీవితంలో అట్లా బలిగా అర్పించబడాలా. దినదిన వదకుతీయబడిన గొర్రెపిల్ల జీవితం లాగా మనం ఉండాలా. అప్పుడే గాని మనం అనేకులు విజయవంతులుగా మనము తీసుకురాలేము అనేది మనకు అర్థం చేసుకోవాలా. చూడండి, ఆ రీతిగానే విరిగిన హృదయము, మన హృదయము దేవునికి అర్పించుకున్నప్పుడు మన జీవితాలు కూడా ఇంపైన సువాసనలాగా దేవునికి పరిమళించిపోతే ఆయన కూడా సంతోషపడితే ఉంటాం. విరిగిన హృదయం అన్నట్టు. ఈ అనుభవం మనకు సజీవంగా మనం సమర్పించుకున్నప్పుడే సాధ్యమైంది. సంపూర్ణంగా ప్రాణాత్మ శరీరం, నీ ప్రాణము నీ ఆత్మ నీ శరీరాన్ని సంపూర్ణంగా ఆయనకి హీల్డ్ కావాలా. పరిశుద్ధాత్మ సమర్పించుకోవాలా, దేవుని సమర్పించుకోవాలా. అప్పుడు గాని మనము విజయవంతులు మనకు కాలేము. అప్పుడే గాని మనము ప్రభు కొరకు జీవించలేము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలా. చూడండి, ఆ రీతిగానే ఏ రీతి ఎందుకన్నప్పుడు చూడండి, క్రైస్తవ జీవితంలో మన కొరకు మన చుట్టూ వారందరి కోసం కూడా మన జీవితాలు ప్రభుకు సమర్పించుకొని మనమే పరిమళ సువాసనలాగా వాళ్ళకు ఉండాలనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తే. ఏ రీతిగా అన్నప్పుడు ఏదైతే మనము ప్రభు నుంచి నేర్చుకున్నామో, ఏ సత్యం అయితే నువ్వు బయలుపరచబడిందో, దేని కొరకైతే నువ్వు ప్రభు కొరకు సమర్పించుకొని జీవిస్తున్నామో, ఈ నేర్చుకున్న ప్రతి సత్యాన్ని మనము ఇవన్నీ మనుషులకు మనము ప్రకటించాలా. సామర్థ్యాన్ని మనము అనేకులకు చూపించాలా. ఆ రీతిగానే పరలోకపు జ్ఞానంతో అనేకులు నడిపించాలా. అందుకు దేవుడు తన పరిశుద్ధాత్మతో మనం నింపి ఆయన పరలోక సంబంధమైన విషయాలు మనకి తెలియజేసి ఆత్మ ద్వారా ఇవన్నీ మనకు అవి బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారానే ఇవన్నీ మనకు బయలుపరచబడుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలా. అప్పుడే గాని పరిశుద్ధాత్మను వాళ్ళ హృదయంలో ప్రేరేపించి వారి పాపము గురించి, వారి తీర్పుని గురించి, నీతిని గురించి ఒప్పుకొని చేయనున్న వాక్యం వాళ్ళు ఎక్కడ లేని పశ్చాత్తాపం వస్తూ ఉంటది. మన వాక్యం అంతా చెప్పిన తర్వాత సంఘాల్లో ఆల్టర్ కాల్ ఇస్తాం. ఖచ్చితంగా చివరిలో ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఎంతో మంది, ఈ రోజు దేవుడు మీ ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడిండు, ఇంకా నీ జీవితం ప్రభు సమర్పించుకోలేదా, ఇంకొక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ రోజైనా ప్రభువు సన్నిధికి నువ్వు రా. ఆయన నీ హృదయమైన ద్వారాల్లో నిలబడ. ఎంతకాలం నువ్వు రెండు తలంపుల మధ్యలో జీవిస్తావు. ఆ టైంలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ, నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఆత్మ
ప్రభావితమై మనుషుల హృదయాలను దర్శించి అనేకులకి ప్రభువుకి ఆకర్షింపబడేలాగా నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క పని అది. నువ్వు పరిశుద్ధాత్ముడు కలిసి ఆ పని చేస్తావు. నీ అంతటి నువ్వు చేయలేవు. పరిశుద్ధాత్మని సాయం లేకుండా మనుషులకు క్షమాపణ రాదు. నువ్వు చెప్పే వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళ హృదయంలో ప్రేరేపింపబడి కార్యశుద్ధి కలుగజేస్తుంది. అందుకు మనకు పరిశుద్ధాత్మ మన చోటు ఇవ్వాలా అనే ప్రభు అది మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగానే చూడండి, తర్వాత దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడంటే, చూడండి, మన ద్వారా పరలోక రాజ్య సువార్తను ప్రకటించి ఆ రీతిగానే నశించిపోతున్న ఆత్మల కొరకు సత్యమైన వాక్యాన్ని ప్రకటించాలని, ఆయన పరలోకపు జ్ఞానాన్ని, ఆయన నిత్య రాజ్యం యొక్క సువార్తను తెలియజేసి అనేకులు ఆ రాజ్యంకు నడిపించాలా, ఆ జ్ఞానం ప్రకటించే వాళ్ళ అందుకు దేవుడు మనల్ని ఏర్పరచు. ఈ ప్రయాసంలో మనము విజయవంతులు కావాలా అనేది ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగానే చూడండి, ఇంత గొప్ప పరిచర్య, ఇంత గొప్ప పరిచర్యని దేవుడు మనకి ఇచ్చిన మనకి అలాంటి అర్హత మనకు ఉందా? అలాంటి ఆధిక్యత మనకు ఉందా? చూడండి, ఎందుకు అనంటే దేనికి పనికిరాని మనల్ని, మట్టి ఘటం దేనికి పనికిరాని మనం, మట్టి పురుగులు మనం, పెంటతో సమానం మనం, అజ్ఞానులు మనం, నీచులము, నిష్కృష్టము, అలా అయినా గాని ఆయన తన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన బిడలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. దాస్యం నుండి మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించి తన సొంత కుమారులుగా తయారు చేసుకున్నాడు. ఆయన యొక్క పరిశుధాత్మ అభిషేకాన్ని మనకు అనుగ్రహించాడు, కృపవరాలు అనుగ్రహించారు, పరలోకపు జ్ఞానం అనుగ్రహించి ఆయన బిడ్డలుగా మనల్ని తయారు చేసుకోండి. ఇంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడంటే మన ఎంతగా ధన్యత మనకి దేవుడు ఇస్తున్నాడు అనే విషయం అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, కాబట్టి నేను చాలా విషయాలు రాసుకున్నాను. కాబట్టి కొన్ని విషయాలు మనము చూసుకున్న తర్వాత వాక్యాన్ని ముగిస్తే వాక్యం టైం కూడా అయిపోయింది. కాబట్టి చూడండి, కొన్ని విషయాలు నేను చెప్తాను. యేసు ప్రభులో మనం ఐక్యత కలిగి విజయాలు జీవితంలో మనం పొందే విజయం ఎట్లా రావాలంటే, మొట్టమొదట నీకు అధికారం ఏంటంటే రక్షణ అనుభవం. మొట్టమొదటి రక్షణ అనుభవం అంటే మన పాపాలు క్షమింపబడ్డాయి. తర్వాత యేసు ప్రభు అందు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డము, రక్షింపబడ్డ వాళ్ళం. తర్వాత మనకు భయము, కష్టము, బాధము ఏదొచ్చినా కానీ మనం భయపడద్దు అనే విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. ఈ వాక్యము ప్రతి రోజు మనము నెమరేసుకోవాలి. అంటే నీకు ఎదురే ప్రతి పరిస్థితులు వాక్యం ద్వారానే నువ్వు విజయం పొందగలవు అనే ప్రభు మనకు అది జ్ఞాపకం చేస్తుండు. ప్రతి పరిస్థితుల్లో ఒక దశలో నువ్వు నిరుత్సాహపడిపోతూ ఉంటావు, నిస్సాయ స్థితిలో నువ్వు ఉంటావు. ఆ టైంలో కూడా నువ్వు ప్రభు కొరకు నిలబడి విజయవంతమైన జీవితం మనము జీవించాలా అనే విషయం ప్రభు మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగానే విశ్వాసంలో కూడా మనము సందేహపడొద్దండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి ధర్మశాస్త్రం అంతా విని ఒక్క విషయంలో తప్పిపోతే అపరాధి ఎట్లా అవుతాడో, మనం కూడా అన్నిట్లో మనము విజయవంతులయ్యి మనలో అంత అవిశ్వాసం ఉన్నా గానీ, కొంత పులిసిన ముద్దున్నా గానీ మనము విజయవంతులం కాలేం. అల్ప విశ్వాసము మనుషుల్ని విజయవంతులు చేయలేదు. ఒక బలమైన విశ్వాసము బలమైన పునాది కారణమైతే, అల్ప విశ్వమైన జీవితానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి మన విశ్వాసాన్ని మనము భద్రపరచుకోవాలా, రెట్టింపు చేసుకోవాలా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి చివరిగా 2 వాక్యాలను చూపించి నేను వాక్యాన్ని ముగిస్తా. ఇవన్నీ కూడా యేసు ప్రభు తన జీవితంలో ఆయన ఎన్నో పరిస్థితుల్లో గుండా పోయినా గానీ వాటన్నిటి మీద ఆయన విజయం పొందింది. ఈ రోజు మనం ఎందుకు విజయం పొందలేకపోతున్నాం ప్రతి పరిస్థితి మీద అన్నప్పుడు, కేవలము ఆయనతో మనం సహవాసం చేయలేకపోవటం, లేక ఒకవేళ మనలో అవిశ్వాసం ఉందేమో, అందుకు మనం పరీక్షించుకోవాలి ప్రతి దశలో. ఎందుకనంటే ఇది పోరాటం, ఇది యుద్ధ పోరాటం. ప్రతి క్షణంలో నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు. కాబట్టి ఈ యుద్ధంలో నువ్వు విజయం పొందాలంటే నువ్వు బలమైన ఒక సేవకుడిగా నువ్వు తయారు కావాలా. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం కనిపెట్టాలా. ఆ రీతిగానే చల్లారిపోయిన జీవితంలో నుంచి నువ్వు బయటకు రావాలా. దేవుడు ఇంకొక అవకాశం ప్రభు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఒకప్పుడు మనము జీవితాల్లో ప్రభు కొరకు ఎంతగానో తప్పించిపోయేవాళ్ళు, ఎంతో గంటల ప్రార్థన చేసేవాళ్ళు. ఈ రోజు అంత ప్రార్థన జీవితం లేదు. నేనైతే చెప్తున్నా, గతంలో చేసిన ప్రార్థన కంటే ప్రార్థన జీవితంలో నేను కొంత చల్లారిపోయినా, కొంత తగ్గింది. అది 1% కావచ్చు, 2% కావచ్చు, కానీ ఆ కొలతకి ఈ కొలతకి కొంత తగ్గింది. కాబట్టి రెట్టింపు కావాలే గాని తగ్గొద్దు. అది ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు. ప్రతిదినం
ప్రార్థన అంశంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి తిరిగి మనం ఏం చేయాలా? మన ప్రార్థన జీవితాన్ని మనం పునరుద్ధరించుకొని మళ్ళీ రెట్టింపు దానికి మనం పోవాలి. ఎందుకంటే మనం ఉంటుంది భయంకరమైన కాలం. ఇది దుర్దినాలు, అపాయకరమైన కాలాలు. ఈ కాలంలో మనం బహు జాగ్రత్తగా మనం జీవించాలా అనే విషయం ప్రభుది మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు లోకాన్ని జయిస్తారని వాక్యం చెప్తుంది అక్కడ. కానీ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు. కాబట్టి ఆ రీతిగానే ప్రకటన గ్రంథము 2:20 ఏమంటాడంటే, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదని అన్నాడు. అంతం వరకు నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు తండ్రి నుంచి అధికారం వచ్చింది. కాబట్టి మనకు కూడా తండ్రి నుంచి అధికారం, యేసు ప్రభు తండ్రి. ఆయన ఈ లోకంలో కుమారుడు ఉన్నప్పుడు నాకు తండ్రి నుంచి అధికారం వచ్చిందన్నాడు. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేడు. ఆయన ఆత్మ ద్వారా మనకి ఇవన్నీ తెలియజేస్తూ ఆయనే తండ్రి లాగున్నాడు, మన కుమారులాగా ఉన్నాం, కుమార్తెలాగా మనం ఉన్నాం. ఈ విషయం మనకి జాగ్రత్త చేసుకోవాలా. అంతవరకు నా క్రియలు గట్టిగా అంటే జాగ్రత్తగా చేయి వాడికి జనుల మీద అధికారం ఇస్తాడు. అంటే అంతవరకు అంటే కొంతవరకు కాదు. నీ కాలం ముగించేంత వరకు, ఒకవేళ నువ్వు ప్రభు వచ్చేంత వరకు నువ్వు బ్రతుకుంటే అప్పటి వరకు నువ్వు ఆయన క్రియలను జాగ్రత్తగా నువ్వు దాన్ని చెయ్యాలా అనే విషయం ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తావు. అప్పుడే నీకు జనుల మీద అధికారం ఉంటుందంట. అంటే ఒక రాజ్యం ఇస్తానంట దేవుడు నీకు, నువ్వు ఒక రాజులాగా ఉంటావు అనే ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తాను. ఆ రీతిగా చివరిగా ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మందు కూర్చున్న ప్రకారము, ఆయన జయించుడు ఈ లోకంలో జయించి ఆయన ఎట్లయితే సింహాసనం మీద కూర్చున్నాడో తండ్రి పక్కన, అదే ప్రకారంగా జయించి వాణిని నాతో కూడా సింహాసనం మందు కూర్చున్న పెట్టెదను. యేసు ప్రభు పక్కన కూర్చోవాలంటే ఇద్దరు కుమారులు వచ్చిండ్రు. యేసు ప్రభు పక్కన కూర్చోవాలంటే ఇద్దరు కుమారులు వచ్చిండ్రు. ఇద్దరు కుమారులు వచ్చి ఏం చెప్తున్నంటే ఆలోచన, ప్రభా నీ పరలోక రాజ్యంలో ప్రభా నీ పక్కన నా ఎడమవైపున ఒక కుమారుడు, కుడి వైపున ఒక కుమారుడు కూర్చొని నాకు ఆశ ఉంది ప్రభు అంటే, అది నా వశంలో లేదమ్మా అంటాడు యేసు ప్రభు. అక్కడ 11 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఇద్దరు పోయి ఆ మాట చెప్తుంటే వాళ్ళ తల్లి వచ్చి అడుగుతుంది, మిగతా 10 మంది కోపం వచ్చిందా లేదా అంటే, అప్పుడు యేసు ప్రభు కింద ఒక చెప్తాడు, అక్కడ మీలో ఎవడు గొప్పవాడు అంటే వాడు దాసుడిగా ఉండాలంట. కొన్ని సూచనలు ఇచ్చింది అక్కడ. తర్వాత చివరికి ఏమన్నా తెలుసా, మనిషి కుమారుడు పరిచారం చేయుటకు వచ్చింది కానీ చేయించుకుంటకు రాలేదు. తర్వాత క్రయధనం తాను తన ప్రాణాన్ని అర్పించటకు వచ్చిండు అని చెప్పిండు అక్కడ. అంటే నువ్వు జనుల మీద అధికారం పొందాలంటే, యేసు ప్రభు పక్కన కూర్చోవాలంటే నువ్వు సంపూర్ణంగా నువ్వు త్యాగం చేసుకోవాలా. నువ్వు పరిచర్య చేసే వాళ్ళగా ఉండాలా, చేసించుకునే వాళ్ళగా ఉండొద్దు. తర్వాత పరిచర్య చేస్తే కాదు, విమోచన క్రయధనముగా నీ ప్రాణాన్ని విమోచనగా నువ్వు పెట్టాలంటే నీ కష్టము, నీ ప్రయాసం అంతా కూడా ధారాదత్తం చేయాలా. అది అప్పుడు కానీ నువ్వు యేసు ప్రభు పక్కన కూర్చోలేవు. అది సీక్రెట్ అనమాట. అక్కడ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అందరూ. తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు, దానికి తగినట్టు వాళ్ళు జీవించినారు. కాబట్టి యేసు ప్రభు పక్కన కూర్చోవాలంటే అంత ఈజీ కాదన్నట్టు. కాబట్టి ఆయన రాజ్య సువార్తను ప్రకటించి అనేకుల్ని ప్రభులో నడిపించటం, అప్పుడే మనం విజయవంతులు అవుతాం. దేవుడు నీకు విజయం ఇచ్చి, యుద్ధ వీరుడు ఇచ్చి, అన్ని ఇచ్చి కూడా నువ్వు యుద్ధం చేయకపోతే ఏం లాభం చెప్పు? కష్టమే కదా. ప్రతి పరిస్థితి మీద మన విజయం పొంది ప్రభు కొరకు జీవించాలా. అలాంటి కృప దేవుడు ప్రభు మనకు అనుగ్రహించాలని ఆయన రాకడ దినాల్లో, చివరి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ప్రతి పరిస్థితి మీద మన విజయం పొందాలా. విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో, వాక్య ధ్యానంలో, అన్నిట్లో ప్రతి దాంట్లో మనము ఆయన సన్నిధిలో మనతో సహవాసం చేస్తే గానీ మనం ఈ లోకంలో విజయం పొందాలి. పొద్దున్న లేసి నైట్ అంతా పనుకుంటాం, తర్వాత పొద్దులేసి మనం డ్యూటీకి వెళ్తాం. సాయంత్రం వరకు ఎన్ని అతంత్రాలు ఎదురైతాయి, మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైతాయి. ఆ పరిస్థితులు అన్నింటిలో మనం విజయం పొందినవా? కనీసం 1-2 విజయం పొందినవా? ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మనం దేంట్లో మనం ఫెయిల్ అయిపోయినాం, దాన్ని ఎందుకు విజయం పొందలేకపోయినాం? ప్రభా నేను విజయం పొందాలి రేపటి దినం. ఈ రోజు నేను ఫెయిల్ అయిపోయినా కాబట్టి రేపు ఫెయిల్ కావద్దు. అట్లా మనం వేసుకుంటే అట్లా ముందుకు వెళ్తుంటే ఏమైందంటే నీ ముందట ఏ దుష్ట శక్తులు నిలబడలేవు. ఈ యొక్క విజయ రహస్యం ఎందుకు తెలుసా? ప్రార్థన జీవితం, దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మ నడిపింపు. నీకు అన్ని దేవుడు ప్రేరేపిస్తా, నేను నడిపిస్తా ఉంటాడు. అప్పుడు నువ్వు కరెక్ట్ గా నడుచుకుంటావు అన్నట్టు. లేకుంటే కష్టం. అందుకు దురాత్మ సైతాన్ శక్తులు కూడా విజృంభించి మనుషుల్లో పనిచేస్తున్నాయి. వాడు గర్జించి సింహం వల్ల ఎవడు మింగుదాం అని ఎదుగుతున్నాడు వాడు. కాబట్టి వాడు దుష్టుడు ఇంకా ముందు పనిచేస్తున్నాడు. సేవకుల కంటే వాడు ఎక్కువ పనిచేస్తున్నాడు. కానీ సేవకులు
ఎక్కడికక్కడే పరిమితం అయిపోతా ఉన్నారు కదా. కాబట్టి అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయి మనము ఆయన రాజ్య సువార్తను మనము ప్రకటించాలా. అందుకే ఎక్కడ పోయినా, రోడ్డు మీద పోయినా, ఎక్కడ పోయినా సరే, మేము గ్రామాలకు వెళ్ళినాక చాలా మంది సువార్త చెప్తా ఉంటాం. పొలంలో ఉన్న వాళ్ళకి అది సువార్త, ఎక్కడైనా సువార్త చెప్పొచ్చు. మైకులు వేసుకొని స్టేజ్లు వేసుకొని చెప్పేదాన్ని సువార్తనే. కానీ పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి అంటాడు. ఏ విధంగా సువార్త చెప్పాలా, వాళ్ళకి యేసు గురించి చెప్పాలా, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా. ఆ భారం, ఆ విశ్వాసం ఎప్పుడైతే నువ్వు పోతావో నీ ప్రయాసం ఇప్పుడు కూడా అర్థం కాదు. కాబట్టి అలాంటి ప్రయాసాలు మనం పోవాలా. ముఖ్యంగా మన జీవితంలో మన విజయవంతులు మన తండ్రి, మన దేవుడు, మన ప్రభు ఎట్లా తండ్రి పక్కన సింహాసనం కూర్చున్నాడో, యేసు ప్రభు పక్కన మనం ఒకనొక దినం మనం కూర్చోవాలంటే, జనుల మీద అధికారం నీకు రావాలంటే, ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన కార్యాలు చివరకు మనం చెయ్యాలా. ప్రతి పరిస్థితి మీద మనం విజయం పొంది మన ప్రభు రాజ్యంలోకి అనేకులు తీసుకొని రావాలా. గొప్ప ప్రవాహాన్ని మనం తీసుకొని రావాలా. అలాంటి ప్రయాసం, అలాంటి విజయవంతమైన జీవితంలో ప్రభు మనం నడిపించాలని కొంతసేపు ప్రార్థనలో సమయం గడుపుదాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ, యేసు ప్రభా, నీకు ఎంతో వందనాలనైనా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినారు ప్రభా. అవును ప్రభా, విజయం పొందాలంటే ప్రభా మీరు లేకుంటే మాకు విజయం లేదు ప్రభా. మీలో మేము నాటబడకపోతే మేము ఫలించలేం నైనా. కాబట్టి ప్రభా, ఈ లోకంలో మీరు ఏ రీతిగా విజయం పొందినారో మీరు అన్నారు ప్రభా ముందుగానే, నేను లోకాన్ని జయించినన్న ప్రకారం మీరు లోకాన్ని జయించమన్నారు. ఈ లోకస్తులు నన్ను ద్వేషించిన కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషించనన్నారు ప్రభా. ఈ లోకంలో మీరు చెప్పిన ప్రతి ప్రవచనం మాట నెరవేరుతుంది ప్రభా. కానీ అలాంటి ప్రయాసంలో మేము ఎట్లా జీవించాలనేది ప్రభా మీరు మాకు అనేకమైన విషయాలు మాకు బయలుపరిచినారు. అందును బట్టి నీకు స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలోనైనా మరోసారి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునైనా మా జీవితంలో ఇంకెక్కడైనా ఓడిపోయిన జీవితం ఉంటే, దేని విజయం పొందలేని స్థితిలో ఉంటే ప్రభా, ఈ రోజు వాటి నుంచి మేము విజయం పొందాలా ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా మా బలహీనతలను తొలగించినైనా, అనేక బలం మాకు అనుగ్రహించినైనా, ఏ రీతిగా మేము విజయవంతులు కావాలో నడిపించండి ప్రభా. ప్రతి పరిస్థితి మీద మేము విజయం పొందాలంటే ప్రార్థన ద్వారా మేము ముందుకు వెళ్ళాలా ప్రభా. ఎందుకంటే ఈ సర్వలోకం మీద, సర్వ సృష్టి మీద మీరు అధికారం పొందుకుని అధికారాన్ని మీరు మాకు అనుగ్రహించినారు నాయన. మీరు ఇప్పుడు వెళ్ళండి, సమస్త జిల్లా శిష్యులుగా చేయమన్నారు. అనేకులు బాప్తిసం ఇవ్వమన్నారు ప్రభా. అనేకులు ప్రభా నాయన ప్రభావితం చేయమన్నారు ప్రభా. మీరు బోధించమన్నారు. వారికి నేను ఏవే సంగతి మీకు ఆజ్ఞాపించినానో వాటన్నిటిని బోధించమన్నారు ప్రభా. నైనా ఆ రీతిలో మేము బోధించాలా. ఈ సత్యాలు మేము అనేకులు బోధించాలా. ఈ రాజ్య సువార్త మేము అనేకులు బోధించాలా. అనేకులు ప్రభా మీకు పరిమళ సువాసన, మీ జ్ఞానాన్ని ప్రభావ మేము పరిమళింపజేయాలా ప్రభావ. అనేకులకు క్రీస్తులకు ఇచ్చిన జ్ఞానం మేము ఒక పరిమళింపజేయాలా ప్రభావ. మా జీవితంలో అంటే పరిమళింపజేయండి ప్రభావ. మరణపు వాసన మా జీవితాలను ప్రభావ మీరు పరిమళ సువాసనగా మార్చినారనైనా. మా జీవితాలు మారిన, మా జీవితాలు అనేక జీవితాలు కూడా మారాలంటే మమ్మల్ని మేము త్యాగం చేసుకోవాలా ప్రభావ. ఆ బలిపెట్టి మీద బలిపోసి ఎట్లా అర్పించబడదో విరిగిలిగిన హృదయాలతోటి ప్రభావ మీరు నలగొట్టబడాలి, విరగొట్టబడాలా ప్రభావ. తండ్రి మీరు చేసిన ఆ త్యాగం, మీరు చేసిన శ్రమలో మా వంతు మేము కొంత మేము పాలు పొందాలా ప్రభావ. అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభావ. అలాంటి విజయవంతులమైన జీవితంలో మమ్మల్ని నడిపించిన మాకు నేర్పించండి ప్రభావ. మేము ఎక్కడ పడిపోయినా, ఎక్కడ బలహీనతలో ఉన్నావు ప్రభావ, అవి మేము తిరిగి మీకు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని క్షమించినైనా. మీ బిడ్డలైనా విజయం మేము పొందాలా. మీరు విజయవంతులు ప్రభావ, మీ కుమారులు మేము ప్రభావ. కాబట్టి మేము కూడా విజయవంతులు కావాలా ప్రభావ. ఓడిపోయిన జీవితం మాలో ఉంది ప్రభావ, నాలో ఉంది ప్రభావ. కనికరించమని ప్రార్థిస్తాం. ప్రతి దాని మీద విజయం పొంది నేను మహిమపరచాలా, నీ నామాన్ని ఘనపరచాలా. దుష్ట శక్తుల మీద విజయం పొందాలా. వాడి రాజ్యాన్ని మేము ధ్వంసం చేయాలా ప్రభావ. వాడి బానిసత్వంలో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొని రావాలా. అలాంటి కృపలు, అలాంటి విజయవంతమైన జీవితం, అలాంటి అభిషేకంలో మనం నడిపించమని వింటున్న బ్రదర్స్ సిస్టర్లు అందరూ మీరు ఆశ్రదించి, ఈ ఆరాధనలో పాల్గొని ఇంకైతే రాలేదా కుటుంబీకులు అందరూ మీరు ఆశ్రయించి బలపరిచి, ఈ ఆరాధన, ఈ వాక్యాలు వింటున్న ప్రభావంతాన్ని బిడ్డలందరినీ ప్రభావ అందరూ మీరు ఆస్వాదించి బలపరిచి, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ఇంకా మెరుగుపరిచి మీలో ప్రభావితం చేసి బలమైన సాధనగా మీరు వాడుకోమని, మీరు రాగలకు మనం అందరూ సిద్ధపరచుకోమని ప్రార్థిస్తాం. ఈ రాత్రి కలసలు మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఏకోలేసి నేను స్తుతించి గణపరచులాని మీ కృప దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ రాత్రి కలసలు మా ఆత్మ, ప్రాణ, శరీరం మీకే సమర్పించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అందరికి వందనాలు.